మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానని. వాళ్ళ 16వ తారీఖు 10వ మాసం 2025 ప్రవేశించాం. గురువారం వచ్చిందండి. దీనిలో నాకు ఇచ్చిన తలంపు లోకాసు వార్త 16:10 చదువుకుందాం. 16వ తారీఖు 10వ మాసంకి ఇలా నేను నేర్చుకుంటుంటాను, అదే మీకు షేర్ చేస్తున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువ రోజులు నమ్మకం ఉండాలి. ఎంత మంచి మాట అండి. పైసల దగ్గర, రూపాయల దగ్గర మనం నమ్మకం ఉంటే వేల లక్షల కోట్లు నమ్ముకుంటాం. కాబట్టి చిన్న విషయాలు నమ్మకంగా మనం ఉండాలి. ఎవరన్నా ఏదైనా ఆటో వెళ్ళినప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టారు అనుకోండి, 10 రూపాయలు ఏదో మనం పెట్టుకున్నాం అనుకోండి, మన డబ్బులు అయితే వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, మనం గుర్తు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చాను మనం. అది మర్చిపోతే అంతే. ఆ 10 రూపాయలు నేను ఇచ్చాను వాళ్ళు ఎవరైనా చెప్పి అనుకోరు. మరి అలాగే చిల్లర లేక కొన్నిసార్లు మనం కొంతమంది వదిలేస్తారు, కానీ గుర్తుపెట్టుకున్న వాళ్ళకి మనం పే చేయాలి. అంటే పైసలతో సహా మనం ఉంచుకోకూడదు, ఎవరు రెండు ఉంచుకోకూడదు. 11:8 మాట్లాడుతుంది రోమాపత్రికలో, మీరు ఒకరినొకడు ప్రేమించడం తప్ప ఎవరికి ఏమీ అచ్చి ఉండకూడదని చెప్పి బైబిల్ తెలిసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బాకీ ఉంటాం మనం. యేసు ప్రభువులో ఎన్నో చెప్పాడు రెండు ఉంచుకోవద్దని చెప్పేసి. అబ్రాహాము దగ్గరికి వచ్చాడు ఒకసారి. ఎవరు? దేవుడు తన 2 దూతలు తీసుకొచ్చి భోంచేస్తాడు. అక్కడ భోంచేసి వెళుతూ రెండు ఉంచుకోవాలా. వచ్చాడు, మళ్ళీ వస్తాను, నీకు ఒక కుమారుని ఇస్తాను చెప్పి ముసలి వయసులో 90 ఏళ్ళకి షారా 100 ఏళ్ళకి అబ్రాహాము ఉన్నారు. ఆ టైంలో గర్భధారణ శక్తి నిలిచిపోయినప్పుడు కూడా కుమారుని ఇస్సాకుని నవ్వని అర్థం ఇచ్చి ఇస్సాకుని పుట్టించాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకని ఇప్పుడు భోంచేసాడు, మంచి భోజనం పెట్టారు కాబట్టి రెండు ఉంచుకోకుండా ఒక పూట భోజనం ఖరీదు ఇస్సాకండి. దేవుడు రెండు ఉంచుకోదేవుడు, అంటే మనం ఉంచుకోకూడదు, ఎవరు రెండు ఉంచుకోకూడదండి. అందుకంటాడు, సామెతలు మాట్లాడుతుంది 28వ అధ్యాయం 20 వచనం 552 పేజీలో ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నేను నమ్మకం ఉంటున్నారా? నేను నమ్మకం ఉన్నానని ప్రశ్నించుకోవాలి మనమే. అధికారులకు నమ్మకంగా ఉండాలా, ఎవరికి సబార్డినేట్స్ నమ్మకం ఉండాలా, గవర్నమెంట్కి ఐఏఎస్ ఆఫీసర్ నమ్మకంగా పనిచేయాలా. ఆ రీతిగా భార్య భర్తకి నమ్మకం ఉండాలా, భర్త భార్యకి నమ్మకంగా పనిచేయాలా, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా పనిచేయాలా ఉండాలి. కాబట్టి ఈ రకంగా ఈ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. దానియేలు గ్రంథంకి వెళ్తే 6:4 మాట్లాడుతుంది, అతను కరప్షన్ చేయడు. కానీ అక్కడ కరప్షన్ ఎక్కువైపోయి ఖజానా ఖాళీ అయిపోయిన స్థితిలో దర్యావేషు మాట్లాడుతున్నాడు. ఇది ఖజానా అంతా ఖాళీ అయిపోయింది బెల్షాజర్ టైంలో. ఇప్పుడు నేను 6వ అధ్యాయంలో దర్యావేషు వస్తున్నాడు. 5వ అధ్యాయంలో బెల్షాజర్ విందు చేసి తాగి తందనాలాడి డబ్బంతా ఖరాబ్ అయిపోతే, కంప్లీట్ అయిపోతే నష్టపోతున్నారు. రూపాయి డబ్బులు లేవు. అక్కడ ఏం చేయాలని చెప్పి ఆలోచన చేశాడు దర్యావేషు. నమ్మకస్తులు కావాలంటే చూస్తే అప్పుడు దానియేలు కనపడ్డాడంట. అక్కడ ఏం రాస్తాడంటే 6వ 4 దానియేలు నమ్మకస్తుడై ఉండి ఏ నేరమైన నువ్వు తప్పైన నువ్వు చేయవాడు కాడు గనుక దానిలో తప్పైన లోపమైన కనుగొనలేకపోయి. అలాంటి బతకాలండి. అపనమ్మకం ఉండకూడదు. భర్తకి నమ్మకం ఉండాలి, భర్త భార్యకి నమ్మకం ఉండాలి, అధికారులు సబార్డినేట్స్ నమ్మకంగా పనిచేయాలి. ముఖ్యంగా నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతకాల. అబ్రాహాము గురించి మాట్లాడుతూ, ఎందుకు పిలిచావు అబ్రాహాముని అని అడిగితే ఆదికాండం 50 అధ్యాయాలు ఎక్కడ కనపడరా. నెహమ్యా తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత వచ్చిన నెహమ్యా అట ఆయన మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం 8వ వచనంలో మీకు మంచి మాట రాశాడు. 408 పేజీ నెంబర్ ఉంటుందండి. నువ్వు అబ్రాహాముని ఊరనే ప్రాంతం నుంచి పిలిచి అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి నువ్వు అతను పిలిచావని చెప్పి అంటాడు. ఎంత మంచి మాట. అబ్రాహాము నమ్మకస్తుడు, లోకానికి వచ్చాడు కాబట్టి, అందుకని ఆయన సంతానం దీవించాడు. అతని ద్వారా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి నమ్మకంగా. ఇంకా మనం తప్పిపోయాము, ఇంకా దేవునికి దూరం అయిపోతానేమో, కానీ ఈ రోజైనా మనసు మార్చుకొని దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం. అప్పుడు నమ్మకాన్ని మన దేవుని మన బిడ్డకి ఎందుకు రావట్లేదంటే నమ్మకం లేదు ఇక్కడ. కాబట్టి మనం నమ్మకంగా బ్రతుకుదాం. దానిలాగా మనం మంచి మాటలు చెప్పాడు. ప్రభు నమ్మకం బ్రతికాడు, తండ్రి చిత్తం నెరవేర్చాడు, యేసుక్రీస్తు ఆయన నమ్మకం బ్రతికాడు. అద్భుతమైన లేఖనాలను చూసాం కాబట్టి ఈరోజు 16:10 బట్టి మనం మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉన్నాం. అప్పుడు దేవుడు తప్పని మనల్ని దీవిస్తాడు. అట్టి కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా తండ్రి, మిక్కిలి కొంచెం నమ్మకం చెప్తూ ఉన్నారు కాబట్టి మేము అలాంటి నమ్మకంగా లేకుండా బ్రతికేమేమో, కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా నమ్మకం బ్రతకుండా వాళ్ళని సరి చేసుకుంటూ మారు మనసు పొంది నీకు ఇష్టంగా నమ్మకంగా జీవించే జీవితాలు మాకు దయచేసి నీ యొక్క దేవుని మేము పొందుకునే భాగ్యం ఉన్నాయి. మమ్మల్ని మా పిల్లల్ని నమ్మకస్తులుగా చేసి ఒక నూతన అధ్యాయం స్టార్ట్ చేసి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా పనిచేసే చోట నమ్మకమైన జీవితం జీవించే కృప మాకు దయచేసి మా కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు ముఖ్యంగా నీకు నమ్మకంగా జీవించే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.